ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒకసారి ఈ వీడియో చూడండి. జూలై మాసము 17వ తేదీన భద్రాద్రి జిల్లా ఇల్లందు ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు సువార్త చేస్తూ బైబిల్ పంచుతూ ఉంటున్నారు. అయితే అక్కడికి కొంతమంది మత ఉన్మాదులు వచ్చి వారి మీద దాడి చేసి వారి దగ్గర ఉంటున్న కరపత్రికలను, వారి దగ్గర ఉంటున్న బైబిళ్లను లాగేసుకుని రోడ్డు మీద పడేసి వాటిని చించి వాటిని కాల్చివేయడం జరిగింది. నేను ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో ఇటువంటివి తరచుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేశవ్యాప్తంగా ఈ మత ఉన్మాదులను కొన్ని సంస్థలు పెంచి పోషించడం మనం గమనించాల్సిన విషయము. నేను అడుగుతాను, ఎందుకంత ద్వేషం మీకు? క్రైస్తవులన్నా, సువార్తన్నా, బైబిల్ అన్నా ఎందుకంత ద్వేషం? బైబిల్ పంచిపెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? బైబిల్ అంటే ఎందుకంత భయం? చూడండి, నా దగ్గర కూడా భగవద్గీత ఉంది. నా ఇంట్లో పెట్టుకోవడానికి కానీ, దీన్ని చదవడానికి కానీ నేను ఏమాత్రం సంకోచించను, నాకు భయం లేదు. అలాగే నా దగ్గర ఖురాన్ కూడా ఉంది. దీన్ని కూడా నా ఇంట్లో పెట్టుకోవడానికి, చదవడానికి ఏమాత్రం భయపడను. అటువంటిది మీరు బైబిల్ తీసుకోవడానికి అంత భయపడుతున్నారు, బైబిల్ చదవడానికి అంత భయపడుతున్నారు. ఎందుకంత భయము? ఎందుకంటే బైబిల్ నీ జీవితాన్ని మార్చివేస్తుందనా? బైబిల్ నీ బ్రతుకుని చదువుతుందనా? బైబిల్ నీవేంటో, నీ అంతరంగం ఏంటో తెలియజేస్తుందనా? కదా, అదే భయం కావచ్చు. అయినా నేను అంటాను, నీకెవడైనా బలవంతంగా బైబిల్ ఇచ్చాడా? తీసుకో అని బలవంత పెట్టారా? పెట్టలేదు కదా. నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే వదిలేయి. ఒకవేళ క్రైస్తవులే గనక ఇతర మత గ్రంథాలైన పవిత్ర గ్రంథాలని అలాగనే కాల్చివేస్తే పరిస్థితులు ఎలాగుండయి మీ ఊహకే వదిలేస్తూ ఉంటున్నాను. కానీ క్రైస్తవులు శాంతి కాముకులు గనక వారు అలాంటి చర్యలు చెయ్యరు. ఎట్ ద సేమ్ టైం మా బైబిల్ గ్రంథాన్ని కాల్చిన తిరగబడము గనకనే ఈ రోజున చాలా మంది మా మీదకి లేస్తూ ఉంటున్నారు. ఈ సమాచారము ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదా? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదా? ఇంటెలిజెన్స్ వారు ఏం చేస్తూ ఉంటున్నారు? ఇంత దారుణంగా మత స్వేచ్ఛను హరించి వేస్తూ ఉంటున్న సంస్థలను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, వీరు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను. ఇటువంటివి మరలా భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకురావాలని కోరుతూ ఉంటున్నాను.